నమస్తే, వెల్కమ్ టు టీ మీడియా. విజయనగరం జిల్లా శృంగవరపుకోట గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పేరుతో స్థానిక మోహంతి కామెడీ గ్లోబల్ స్కూల్ విద్యార్థులు పర్యావరణంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులకు మరియు ప్రజలకు పర్యావరణంపై అవగాహన కలిగించేందుకు చిన్నారులు చిరు ప్రయత్నం చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. ప్రిన్సిపల్ శాంతి మహంతి ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ రేంజ్ అధికారి దాసరి సత్యం మరియు జియో స్వచ్ఛంద సంస్థ అధినేత రామకృష్ణ పాల్గొన్నారు. పేరెంట్స్ కి తర్వాత పాత్రికేయ మిత్రులందరికీ మన ఇక్కడ వచ్చిన ముఖ్య అతిథులుగా విచ్చేసిన దాసరి సత్యం గారు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ గారికి, నెక్స్ట్ జీఈఓ గ్రీన్ ఎర్త్ ఆర్గనైజేషన్ మెంబర్ బి రామకృష్ణ గారికి, మా టీచర్స్ అందరికీ మరియు మా విద్యార్థులందరికీ కూడా ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ తరపున మా శుభాభినందనలు. ఈ గ్రీన్ ఇండియా మిషన్ అనే ప్రోగ్రామ్ లేదా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, మనం ఇప్పుడు ఉంటున్న సమాజంలో ఎక్కడికక్కడ కాంక్రీట్ జంగల్స్ ఇలా ఉన్న వ్యవస్థలో రేపొద్దున్న కనీసం వాటర్కి కానీ ప్లాంట్కి కానీ ఆక్సిజన్కి కానీ రిసోర్సెస్ లేని టైంలోని మనం పిల్లల్లోనైనా సరే, అంటే ఈ రోజు పిల్లలే రేపటి పౌరులు అన్న విషయం మనందరికీ తెలిసిందే, వాళ్ళల్లో ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ని క్రియేట్ చేసి కండక్ట్ చేసి వాళ్ళలో ఎంతో కొంత సమాజం పట్ల నైతికత పట్ల విలువల్ని పెంచే విధంగా మరియు కొంత న్యాచురల్ రిసోర్సెస్ని సస్టైన్ చేసే విధంగా ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం వల్లనైనా సరే వాళ్ళలో ఒక అవేర్నెస్ వస్తుంది అని ముఖ్య ఉద్దేశంతో మనం కాంటెంపరీ ఇష్యూస్ని తీసుకొని ఎవ్రీ మంత్ కొన్ని యాక్టివిటీస్ అన్నది కండక్ట్ చేస్తున్నాము. ఈ యాక్టివిటీస్ తాలూకా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, పిల్లల్లో పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ పెంచేది ఒకటి, వాళ్ళల్లో కొంత సోషల్ రెస్పాన్సిబిలిటీని పెంచేది రెండోది. ఈ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనే విషయానికి వస్తే, జూలై మంత్ని ముఖ్య ఉద్దేశంగా తీసుకొని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేశాము. జూలై 1వ తారీఖు నుంచి ఈ రోజు వరకు కూడా రకరకాల యాక్టివిటీస్ తో, అంటే ఇండోర్ ప్లాంటేషన్ కావచ్చు, లేదా హైడ్రోఫోనిక్ ప్లాంటేషన్ కావచ్చు, లేదా అగ్రికల్చర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడర్న్ అగ్రికల్చర్ మెథడ్స్ కావచ్చు, రాబోయే తరానికి మన పిల్లల్లో ఎంతమంది అగ్రికల్చరలిస్ట్ ఉంటారో మనకి తెలియదు. సో వాళ్ళని అటు విధంగా ప్రోత్సహించే విధంగా ఈ యాక్టివిటీస్ అనేవి 100% దోహదపడతాయని నమ్ముతూ ఈ రోజు మన ఈ ప్రోగ్రామ్ ని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ తో ఒక 10 మందికైనా సరే వాళ్ళలో గనక మోటివేషన్ వచ్చి వాళ్ళు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసి కొంతైనా సరే ప్లాంటేషన్ ప్రోగ్రామ్ చేస్తారనే ఒక ముఖ్య ఉద్దేశంతో దీన్ని తీసుకోవడం జరిగింది. దీనికి గాను మన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ గారు ఆల్మోస్ట్ 100 ప్లాంట్స్ ని కూడా మనకి సపోర్ట్ ఇచ్చారు, డిస్ట్రిబ్యూట్ చేయడానికి కోఆపరేట్ చేశారు. అండ్ గ్రీన్ ఎర్త్ ఆర్గనైజేషన్ రామకృష్ణ గారు కూడా దీంతో పాలు పంచుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. సో ఈ విధంగా మీ అందరిలోని సొసైటీలోని ఒక అవేర్నెస్ ని క్రియేట్ చేయడానికి మనం ఈ ప్రోగ్రామ్ అనేది ఈరోజు ముందుకు తీసుకొని వెళ్తున్నాము. ఈ 1 మంత్ లాంగ్ అయిన ప్రోగ్రామ్ ని ఒక ర్యాలీతోని కంక్లూడ్ చేయడానికి చూస్తున్నాము. పిల్లలు కూడా చాలా చక్కగా మంత్ లాంగ్ వాళ్ళకి ఇచ్చిన టాపిక్స్ లోంచి ప్రాక్టికల్ గా నెక్స్ట్ థియరిటికల్ గా కూడా చాలా బాగా పార్టిసిపేట్ చేశారు. సో ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా మరెన్నో కండక్ట్ చేసి సోషల్ రెస్పాన్సిబిలిటీని, మన పిల్లల్లో సోషల్ యాక్టివిజంని తీసుకొని రావాలన్నదే మా యొక్క ముఖ్య ఉద్దేశం. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రిన్సిపల్ అండ్ కరెస్పాండెంట్ శాంతి మోహంతి గారి ఆధ్వర్యంలో కామెడీ గ్లోబల్ స్కూల్ నేతృత్వంలో పిల్లలందరూ కూడా ఈ విధంగా ర్యాలీ నిర్వహించడం చాలా అభినందనీయం. ప్రతి ఒక్కరూ కూడా పర్యావరణ పరిరక్షణ కోసం తమ వంతుగా కృషి చేయాలి. విద్యార్థి దశలోనే పిల్లలు పర్యావరణ పరిరక్షణ, అదేవిధంగా పరిశుభ్రత పట్ల అవగాహన కలిగి ఉన్నప్పుడు మనం ఈ ప్రపంచాన్ని సురక్షితంగా ఉంచగలము. నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి
వీళ్ళ మనసుల్లో పర్యావరణ పరిరక్షణ అనేటువంటి ఒక విత్తనాన్ని నాటినట్లయితే అదే రేపు మహావృక్షమై వాళ్ళను ఒక బాధ్యతాయుత భారతీయులుగా, బాధ్యతాయుత ప్రపంచ పౌరులుగా తీర్చిదిద్దేందుకు అవకాశం ఏర్పడుతుందని నా అభిప్రాయం. అంతేకాకుండా ఈ స్కూల్లో నేను గతం నుండి చూస్తున్నాను, చాలా కాలం పెట్టి కూడా ఈ పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. మరి ఇదే విధంగా ఈ కార్యక్రమాలని కొనసాగించాలని కోరుకుంటున్నాను. మేడం గారు చెప్పినట్లుగా ముఖ్యంగా రియల్ ఎస్టేట్ కారణంగా చాలా సాగు భూములు, వ్యవసాయ భూముల్ని పూర్తిగా బీడు భూములుగా మార్చేస్తున్నారు. కనీసము ఆ భూముల్లో నిర్మాణాలు జరగటం లేదు, వృధాగా మిగిలిపోతున్నాయి. ఇలాంటి చోట ఖచ్చితంగా సామాజిక అడవుల పెంపకం కార్యక్రమాలు చేపట్టేందుకు అటవీ శాఖ వారు కనీసము కృషి చేయాలని నేను వారిని ఈ ముఖంగా, పత్రికా ముఖంగా, మీడియా ముఖంగా నేను కోరుకుంటున్నాను. ఎప్పుడైతే నిర్మాణాలు జరుగుతున్నాయో జరిగినప్పుడు ఆ చెట్లను తీసేయండి, కానీ అంతవరకు కూడా ఆ బీడు భూముల్ని అలాగా వృధాగా ఉంచకుండా అటు పంటలకు ఉపయోగపడటం లేదు, అదేవిధంగా పర్యావరణానికి కూడా ఉపయోగపడటం లేదు. ఎంతో కృషి చేసి రాళ్లను రప్పలను తొలగించి వ్యవసాయానికి తీసుకొచ్చిన భూములను ఈరోజు వృధాగా చేస్తున్నారు. దీన్ని మాత్రం ఖండించాలి. మరి ఇలాంటి సమయంలో ఇండోర్ ప్లాంటింగ్ అనేది మనం ప్రోత్సహించాలి, కిచెన్ గార్డెన్ లాంటివి మనం ప్రోత్సహించాలి. ఎందుకంటే ఆహార ఉత్పత్తి అనేది తగ్గిపోతుంది రియల్ ఎస్టేట్ కారణంగా. కాబట్టి ఆహార ఉత్పత్తిని మనము మరో రకంగా సమతుల్యం చేయాలి అంటే మనం ఉన్నటువంటి మన యొక్క సొంత భూముల్లోని ఖాళీ స్థలాల్లోని కిచెన్ గార్డెన్ లాంటి వాటిని మనం ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇందులో భాగంగా అగ్రికల్చర్ని ప్రమోట్ చేయాల్సిన అవసరం చాలా ఉందని నేను భావిస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా కౌముది స్కూల్కి మేము హాజరవడం జరిగింది. అయితే మేడం గారు చాలా ఎవ్రీ ఇయర్ కూడా ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగానే మంచి మంచి యాక్టివిటీస్ అనేవి చేస్తూ పిల్లల్లో ఈ సమాజం పట్ల, పర్యావరణ పరిరక్షణ పట్ల మంచి అవగాహన కార్యక్రమాలు అనేటువంటివి చేస్తూ అవగాహన కల్పించడం జరుగుతూ ఉంది. అయితే ప్రస్తుతం చూసుకున్నట్లయితే మనకి న్యాచురల్ రిసోర్సెస్తో పాటు, న్యాచురల్ ఫారెస్ట్తో పాటు సామాజిక అడవుల్ని పెంపొందించాల్సినటువంటి అవసరం, సామాజిక అడవుల్ని విస్తరించాల్సినటువంటి అవసరం చాలా ఉంది. ఎందుకంటే న్యాచురల్ ఫారెస్ట్ అనేది ఎట్లాగో దానంతట అది డెవలప్ అవుతూ ఉంటుంది. అదేవిధంగా దాన్ని పరిరక్షించడం కోసం అటవీ శాఖ అనేది ఉంది. బట్ సామాజిక అడవులను పెంపొందించాలంటే సొసైటీలో అందరూ కూడా వారి యొక్క తమ వంతు కృషి అనేటువంటి చేయాల్సింది ఉంది. ఎందుకంటే ఇందాక సార్ చెప్పినట్లు రియల్ ఎస్టేట్ అని ఇటువంటివన్నీ కూడా పెరిగిపోవడం వల్ల ఈ చెట్ల సామాజిక అడవుల నరికివేత అనేటువంటిది బాగా జరుగుతూ ఉంది. దానివల్ల సామాజిక అడవుల యొక్క విస్తీర్ణం అనేది తగ్గిపోతూ ఉంది భూమి మీద. దీనివల్ల సో దాని ప్రకారంగానే ఈ గ్లోబల్ వార్మింగ్ తాలూకా ఎఫెక్ట్ అనేది చాలా ఎక్కువగా జరుగుతూ ఉంది. కాబట్టి సామాజిక అడవుల్ని విస్తరించినట్లయితే మనకి ఈ గ్రీనరీ అనేది చాలా వరకు కూడా మనకి ఈ భూమి మీద కవర్ అవుతుంది. దానివల్ల మనం ఆటోమేటిక్గా ఈ న్యాచురల్ రిసోర్సెస్ని కూడా కాపాడిన వాళ్ళం అవుతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈ సామాజిక అడవులను విస్తరించడంలో ప్రజల యొక్క పాత్ర కూడా చాలా వహించవలసినటువంటి అవసరం ఉంది. దానిలో భాగంగానే సార్ చెప్పినట్లు నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి ఇప్పటి నుంచి కూడా వాళ్ళల్లో ఇటువంటి అవగాహన కార్యక్రమాలని కలిగించినట్లయితే మనం ఈ సామాజిక అడవులను విస్తరించడంలో వాళ్ళు ఎంతో కొంత పాత్ర అనేది నిర్వహిస్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. A pleasant morning to one and all. My name is Shadvi. I am studying in 6th class in MGS. Today my topic is Green India Mission. Humans and all other species on Earth are facing new challenges for survival because of climate change. Drought, heat waves, rising sea levels and melting glaciers are some of the effects of climate change. If we do not take further action to control climate change, the planet is likely to see a further increase in temperature. The Green India Mission was launched in 2014. It was started as one of the 8 national missions. The Green India Mission comes under the umbrella of the National Action Plan on Climate Change. Thank you for giving. Good morning to one and all. My name is R. Madhulika. I am studying 7th class. Today I will tell about importance of tree plantation. Trees are main sources of oxygen, while lungs to the human body to the earth. Trees are especially other natural climates. Many trees also have medical properties, are used as healthcare industries. Trees act natural filters by absorbing carbon dioxide and emitting oxygen. Trees are important are industries like rubber, silk, etc. Thank you for giving this opportunity. Good morning to one and all. My name is Jitanushree from 10th class in MGS.
Today I will speak a few words about Green India, Clean India. Green India, Clean India is a initiative taken by the government of India. It promotes cleanliness among its citizens to people. It aims to create a cleanliness by encouraging individuals to maintain their inner surroundings and adopt sustainable practices. Green India. It was launched on February 2014 with the objective to safeguard the biological resource of our nation and associated livelihood against the peril of adverse climate change, and to recognize the vital impact of forestry on ecological sustainability, biodiversity, conservation of food, water and livelihood security. Now Clean India. Clean India Mission is a countrywide campaign initiated by the Government of India on 2nd October 2014 to eliminate open defecation and improve solid waste management, and to create open defecation from villages. 100% solid waste municipal solid waste management, 4,000 plus cities across the country. Thank you.